హాయ్ అండి అందరికీ. ప్లీజ్ అండి మా లైక్కి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. హాయ్ అండి అందరు ఎట్లున్నారు? నేను మాత్రం కొంచెం సాడ్గా ఉన్నా అనమాట. ఎందుకంటే ఏమో తెలియదు. ఈరోజు వంకాయ చెట్ల గురించి చూపిద్దాం. నా గార్డెన్లో వంకాయ చెట్లు ఉన్నాయి, అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను చిన్న చిన్న డబ్బాలో వేసాను అనమాట. అందులో చిన్న డబ్బాలో ఒక బాటిల్ కట్ చేసి మళ్ళీ డబ్బా పైన బాటిల్ పెట్టా. అందులో నుంచి మొక్కలు పెంచుతున్నా. కొంచెం యూస్ఫుల్గా ఉందన్నమాట. చూడండి చెట్లు బాగా మంచిగా పొడుగ్గా మంచి పెద్ద పెద్ద ఆకులతో మంచిగా పుష్కలంగా పెరిగింది. అలానే కాయలు కూడా, పువ్వులు కాయలు మస్తుగా కాస్తే నేను చాలా హ్యాపీగా ఉంటా. పైన చాలా పూతలు పూసినాయి, పువ్వులు కూడా పూస్తున్నాయి అన్నమాట. కాయలు కాసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కాయలు ఎప్పుడు కాస్తాయో నాకు తెలీదు, లేట్ అయ్యేటట్టు ఉంది. ఈ చెట్టు మాత్రం ఇది చిన్న పెయింటింగ్ డబ్బాలు, అవన్నీ పెయింటింగ్ డబ్బాలే. నేనేమి పెద్ద పెద్ద డబ్బాలు పెట్టలేదు. వాటిపైన ఒక బాటిల్ కట్ చేసి ఆ బాటిల్ లోపల నుంచి వంకాయ చెట్లు వేసిన. చూడండి అన్ని చిన్న చిన్న డబ్బాలు. ఇక్కడికి ఒక 10 మొక్కలు ఉంటాయి. మంచిగా పుష్కలంగా మంచిగా ఏ పురుగు లేకుండా, తెల్ల పురుగు అని ఆ పురుగు అని అంటారు కదా, అవేమీ లేకుండా మంచిగా పెద్ద పెద్ద ఆకులతో పెరిగింది. ఇంతకుముందు ఒక వీడియో చూసినప్పుడు కింద ఆకులు కట్ చేయండి పైన మంచిగా పెరుగుతుంది అంటే నేను ఇంతకుముందు చెట్లకి అట్లనే కట్ చేసిన, కానీ అది బోడి చెట్లుగా అయిపోయి అసలు ఎక్స్ట్రా కొమ్మలంటే ఏం రాలేదు. నాకు తెలియదు, అందుకే ఈసారి నేను ఏం ముట్టుకోలే. దాని ఇష్టంగా మంచిగా పెరిగింది. ఇక్కడ ఒక మొక్క ఉంది, బాటిల్ పెట్టి ఒక మొక్కేసిన. ఇవి మంచిగా చూడండి పూత పువ్వులు మంచిగా, అసలు ఒక్క చెట్టుకే 10 పూతలు పువ్వులు మంచి కాసినాయి అనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నా, కానీ నా లైఫ్లో అంటూ నాకు హ్యాపీ లేదు. చెట్ల వల్ల సంతోషాన్ని పొందుతున్నాను నేను. ఎందుకంటే నా చిన్న గార్డెన్లో కొన్ని మొక్కలు వేసుకుంటూ బాధలో కొంచెం హ్యాపీని అంటూ నింపుకుంటున్నాను అంతే. మళ్ళీ ఇక్కడ ఒక డబ్బాలో దాంట్లో చిన్న బాటిల్ కట్ చేసి పెట్టి దాంట్లో ఒక మొక్క పెట్టిన. మ్యాక్సిమం ఒక 10 మొక్కలు ఉన్నాయి. వాటికంటూ మంచి పూలు పూసి కాయలు కాస్తే బాగుంటుంది. కూరగాయలలో రారాజు వంకాయ. మనం పండించిన పంటల్లో వంకాయ కర్రీ వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఎంత టేస్ట్ అంటే నోరు ఊరిపోతుంది నాకైతే, అంత టేస్ట్ ఉండిద్ది. వంకాయ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. అధిక బరువును తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అధిక రక్తపోటును కూడా నియంత్రణ చేస్తుంది, బాగా రక్తం కట్టకుండా చేస్తుంది. నరాల బలహీనతను తగ్గిస్తుంది అండోయ్. మళ్ళీ యాంటీ ఏజెంట్ల లక్షణాలను కూడా తగ్గిస్తుంది. మరొకటి ఏంటంటే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. వంకాయ కూడా మనకి చాలా మేలు చేస్తుంది. అసలు మన గార్డెన్లో పండించుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ అండి. అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఇప్పటి వరకు ఈ చెట్ల మీద ఏ పురుగును చూడలేదు. అక్కడ మొన్న మాత్రం డ్రాగన్ ఫ్రూట్ చూపిద్దామని చెప్పేసి అక్కడైతే పెద్ద పురుగును చూసిన. ఇక్కడ తెల్ల పురుగు అని, తెల్ల పిండి అని, పురుగులని అట్లాంటివి ఏం లేదు. చాలా మంచిగా పెరుగుతుంది. నేను వంటింటి గదిలో దొరికే కూరగాయల చెత్త ఉండిద్ది కదా, అదే ఇస్తున్నా కంపోస్ట్ లాగా, అదిగోండి అలా ఇస్తున్నా. నేనైతే చిన్న డబ్బాలో వేసినా కానీ మంచిగా హైట్గా పెరిగినాయి కింద నుంచి పైన దాకా. అది ఎక్స్ట్రా ఆకులు కోసుదామంటే చాలా భయం వేసింది. అసలు ఇంతకుముందు అలానే కోసి ఒక చెట్టు అలానే వేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు మాత్రం నేను అలా ముట్టుకోలేదు, దాని ఇష్టం వచ్చినట్టు పెరిగింది. పువ్వులు పూతలు ఎక్స్ట్రా కొమ్మలు కూడా మంచిగా వస్తుంది అనమాట. ఎంత మంచిగా వస్తుందో. మా మమ్మీ వాళ్ళకి చెప్పిన, మీరు కూడా వేసుకోండి, ఇంటి ముందు జాగుంది కదా వేసుకోండి అంటే, వాళ్ళు ఇక్కడ పిట్టలు వస్తాయి అంటారు. కానీ ఏమో అయితే పువ్వు స్టార్ట్ అయింది. ఎంత బాగుందో అసలు పువ్వుకి పూత మస్తు ఉన్నాయి.